హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో పరీక్షల్లో విజయానికి 18 సూత్రాలు అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత గుండ్లూరి సురేంద్రబాబు, తెలుగు భాషా కల్చరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, మోటివేషనల్ స్పీకర్ ఆకిల రాఘవేంద్ర, సామాజిక సమరసత వేదిక కన్వీనర్ అప్పల ప్రసాద్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ వి త్రివేణితో పాటు పలువురు పాల్గొన్నారు. విద్యార్థులు వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. డాక్టర్ సురేంద్ర అని పరీక్షల్లో విజయానికి 18 సూత్రాలు అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఇది ఎందుకోసం రాశానంటే చాలామంది విద్యార్థుల్లో గోల్ సాధించాలి, సక్సెస్ సాధించాలి అనేది ఇప్పుడు జెన్జీ అంటాం కదా, వీళ్ళందరికీ ఉంది. అందరికీ సాధించాలి ఉంటుంది, కానీ ఎలా సాధించాలి అనేది. అసలు మన దేశం యొక్క గొప్పతనం ఏంటంటే కొన్ని లక్షల సంవత్సరాల ముందర కావాల్సిన జ్ఞానాన్ని మనకి ఇచ్చారు, అదన్నీ మర్చిపోయాము. ఒక పిల్లల డాక్టర్గా ఉండడం వల్ల, ఒక సైకాలజిస్ట్గా ఉండడం వల్ల నేను పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకొని ఏన్షియంట్ విజ్డమ్ని మోడర్న్ సైంటిఫిక్ ఎవిడెన్స్ని కలిపి పిల్లలు ఎగ్జామ్స్లోనే కాదు జీవితంలో విజేతలకు ఎదగడం కోసం అని చెప్పి ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. మనందరికీ తెలుసు, మానవ మేధస్సుకి మనం చేస్తున్న పనికి చాలా మిస్ మ్యాచ్ ఉంది. అంటే మనం 100% ఐక్యూని ఉపయోగించుకుంటే చాలా గొప్ప వాళ్ళం అయిపోతాం, 5% ఉపయోగించుకుంటేనే ఐన్స్టీన్ లాంటి వాళ్ళు అయ్యారు. మనకు తెలిసిన గొప్ప వాళ్ళందరూ కూడా <1% ఉపయోగించుకుంటాం. సో ఈ చిన్న ఎగ్జామ్స్కి అందరూ కూడా పిల్లలు భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈ పుస్తకావిష్కరణ ఈరోజు తెలుగు యూనివర్సిటీలో ఆకిల రాఘవేంద్రరావు గారు, అప్పల ప్రసాద్జీ, పెద్దింటి అశోక్ కుమార్ గారు, ఏనుగు నరసింహారెడ్డి గారు, త్రివేణి మేడము వీళ్ళ చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఫిబ్రవరి, మార్చి అంటే అర్థం ఎగ్జామ్స్ ఫేవర్ ఉండే రోజులు అని. పేరెంట్స్ అందరికీ కూడా చాలా టెన్షన్ ఉండే రోజులు. ఎడ్యుకేషన్లో ఒక మెమరీ కావచ్చు, రివిజన్ కావచ్చు, రీరివిజన్ కావచ్చు, నోట్స్ మేకింగ్ కావచ్చు, స్మార్ట్ వర్క్ కావచ్చు, స్మార్ట్ రీడింగ్ కావచ్చు, టైం టేబుల్ కావచ్చు, ఇలాంటి వాటన్నింటినీ 1, 2, 3 కాదు, యాక్చువల్గా 18 సూత్రాల్లో డాక్టర్ గారు రాశారు, సురేంద్రబాబు గారు. ఆయన పిల్లల వైద్య నిపుణులు కూడా కావడం వల్ల ఎడ్యుకేషన్తో పాటు సైకాలజీ, పిల్లల సైకాలజీ కూడా తెలియడం వల్ల ఒకటేమో తెలుగులో, అదే ఏమో ఇంగ్లీష్లో రాయబడ్డ 2 పుస్తకాలు. పేరెంట్స్ చదవాలి, పిల్లలకి చెప్పాలి, టీచర్లు చదవాలి, పిల్లలకి అర్థమయ్యేలాగా వాళ్ళని ఎగ్జామినేషన్ సెంటర్లోకి పంపించాలి. మైండ్ మీద స్ట్రెస్ లేని, ఆత్మహత్యలు లాంటి వాటి వైపు వెళ్లకుండా విజయ తీరాల వైపు వెళ్ళేలా చేసిన, నాకు తెలిసి ద బెస్ట్ బుక్ ఈ 2 పుస్తకాలు. ఒకటి తెలుగు, ఇంకొకటి ఇంగ్లీషు. పుస్తకం టైటిలే పరీక్షల్లో విజయానికి 18 సూత్రాలు. అదే లక్ష్యాలు. ఇప్పుడు ఇది ఒక కోర్సు చదివితే దీని ద్వారా ఏర్పడే లక్ష్యాలు ఏంటి, నిర్దేశాలు ఏంటి అనేటివి మేము రాసుకొని పెట్టుకుంటాం. ఇప్పుడు ఒక పాఠ్య ప్రణాళిక మేము సిద్ధం చేసుకున్నాం అనుకో, దీని ద్వారా విద్యార్థులకు వచ్చేటటువంటి మూల్యాలు ఏంటివి అని రాసి పెట్టుకున్నప్పుడు నిజానికి వీరు చెప్పిన ప్రతి ఒక్క అక్షరం అది అటు తల్లిదండ్రులు ఇటు టీచర్స్ చెయ్యలేనటువంటి పనిని డాక్టర్ సురేంద్రబాబు గారు మనకు అందించారు. నిజంగా వాళ్ళు కూడా అంత ఖచ్చితంగా, అంత లోతుగా తమ పిల్లలే కదా తల్లిదండ్రులు అనుకోవచ్చు, నా పిల్లవాడి కోసం నేను ఖచ్చితమైన టైం టేబుల్ వేయాలి అనుకుంటాడు కదా. స్కూల్లో కూడా టీచర్స్ మా స్టూడెంట్స్ అని ఖచ్చితమైన ప్రణాళిక వేయాలనుకుంటారు కదా. కానీ అంతకంటే ఖచ్చితంగా, సునిశ్చితంగా, క్లీన్ అబ్జర్వేషన్ అంటాం కదా, అలాంటి అనేక అంశాలు. చదువుని వాడజ్ఞుండగు చదివిన సదసద్వివేక చతురత గల్గను రాక్షసుడైన హిరణ్యకశిపుడు కొడుకు ప్రహ్లాదుడు చెప్తాడు. చదువుకోకపోతే అజ్ఞానం అవుతావురా, చదివితే సత్ అసత్ వివేక చతురత, ఏది మంచో ఏది చెడో తెలుస్తుంది. మరి వాళ్ళ చదువుకుంటే తెలుస్తుందా? ఎందుకు ఇలాంటి సమాజాన్ని మనం తయారు చేస్తున్నాం? ఇవాళ అలాంటి సమాజం కోసం ఇవాళ ఇలాంటి సూత్రాలు అవసరం అవుతున్నాయి. ఎందుకు అంటే ఎవరు చెప్పట్లేదు. ఇప్పుడు డాక్టర్ గారు లాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి, బాబు నువ్వు ఇలా నిద్ర లేవాలి, ఇలా చదువుకోవాలి, ఇలా తినాలి, ఇలా భయపడకుండా ఉండాలి, అందుకోసం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇంకొక విశేషం కూడా ఉంది. ఇంతకుముందు గ్రేట్ మోటివేటర్ మన ఆకిల రాఘవేంద్ర గారిని ఎప్పుడూ విన్నాను, కానీ ప్రత్యక్షంగా ఇప్పుడు నేను చూస్తున్నాను. చాలా సంతోషం సార్. అయితే అట్లాంటి వాళ్ళు ఇప్పుడు 18 ఎందుకు రాశారు అని సార్ కూడా ఒక మంచి మాట డాక్టర్ గారు చెప్తున్నారు. 18 ఇది 1+8 9 న్యూమరాలజీలో కూడా చాలా గొప్ప నెంబర్. కాబట్టి ఈ పుస్తకం తెలుగులో ప్రచురిత అయింది. నేను అది ప్రూఫ్ చేశాను, నేనే తప్పులు దిద్దాను. అది
తర్వాత ఆ పుస్తకం ఒక 2-3 రోజుల్లోనే బుక్ ఫేర్లు ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫేర్లో పెడితే 3 రోజుల్లోనే పూర్తి అయిపోయింది. ఈరోజు ఇంగ్లీష్లో అది ప్రచురించారు ఆ పుస్తకం చాలా అద్భుతంగా ఉంది. అందరు చదవాల్సినటువంటి పుస్తకం. ఒకటి జీవితంలో మనిషి ఎదగడానికి కావాల్సినటువంటి అన్నీ కూడా నేను ఎదగడానికి మాత్రమే కాదు, సమాజంలో నాతో పాటు మిగతా సమాజంలో భక్తులందరినీ, దీనులు, దుఃఖితులు, సమాజంలో జీవించేటువంటి వాళ్ళందరూ తీసుకుపోవడం కోసం గాను ఇది మనకు ప్రేరణ కావాలి. ఆ ప్రేరణతో రాసినటువంటి ఈ పుస్తకం. ఇలా పుస్తకం చదివిన తర్వాత, పుస్తకం చదవక ముందు మనను బేరీజు వేసుకొని, పుస్తకం చదివిన తర్వాత మనం బేరీజు వేసుకుంటే ఖచ్చితంగా మన లోపల మార్పు కనిపిస్తుంది. ఇలా ప్రతి మనిషి ఇలా ఒక వస్తువు తయారు చేస్తే ఆ వస్తువు వెంట మనకు ఒక బుక్లెట్ వస్తుంది. ఆ వస్తువును ఎట్లా వాడాలి, ఆ వస్తువును ఏ విధంగా ఎంతవరకు వాడాలి, ఏడ నొక్కితే ఏం పని చేస్తుంది, ఏ బటన్ నొక్కితే ఏ పని చేస్తుంది. కానీ మనిషి పుట్టిన తర్వాత ఎక్కడ కూడా మాన్యువల్ రాలేదు. అది ఇలా సురేంద్రబాబు గారు రాశారు, మనిషి మాన్యువల్.